రోగి సౌకర్యం, భద్రత మరియు చికిత్స కోసం ముఖ్యమైన శారీరక స్థితి అనగా పొజిషన్. ఇంపార్టెంట్ పొజిషన్ ఫర్ పేషెంట్ రెస్ట్, సేఫ్టీ అండ్ ట్రీట్మెంట్. రోగికి సరైన శారీరక స్థితి అనగా పొజిషన్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఇది వారికి సౌకర్యం, భద్రత మరియు సమర్థవంతమైన చికిత్స అందించడంలో సహాయపడుతుంది. ఈ వీడియోలో మనం రోగి సౌకర్యాన్ని మరియు చికిత్సను మెరుగుపరిచే వివిధ ముఖ్యమైన శారీరక స్థితులను గురించి చర్చిస్తాము. అనేక కారణాల వల్ల రోగిని సరైన పొజిషన్లో ఉంచడం చాలా ముఖ్యం. ముందుగా ఇది వారికి విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది రక్త ప్రసరణపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా సరైన పొజిషన్ ఇవ్వడం వలన మంచం మీద ఉన్న రోగికి గాయాలయ్యే అవకాశాలు తగ్గుతాయి. రోగి యొక్క పొజిషన్ని మార్చేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి. ప్రక్రియకు ముందు మరియు తర్వాత చేతులు కడుక్కోండి. బాడీ మెకానిక్స్ నియమాలను అనుసరించండి మరియు రోగిని సౌకర్యవంతమైన స్థితిలో ఉంచండి. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోండి. రోగికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచంని స్థిరంగా మరియు సరైన ఎత్తులో ఉంచండి. రోగికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్రమ పద్ధతిలో మరియు సరైన సమయంలో ప్రక్రియను నిర్వహించండి. ప్రమాదాలు సంభవించకుండా నివారించడానికి భద్రతా చర్యలను అనుసరించండి. ఇప్పుడు మనం వివిధ పొజిషన్ల గురించి వివరంగా నేర్చుకుంటాము మరియు ఏ పొజిషన్ ఎప్పుడు మరియు ఎందుకు ఇవ్వబడుతుందో అర్థం చేసుకుంటాము. సుపైన్ పొజిషన్. ఈ పొజిషన్లో రోగిని వెల్లకిలా నిటారుగా పడుకునేలా చేస్తారు. ఈ పొజిషన్ శారీరక పరీక్ష కోసం, సౌకర్యం కోసం మరియు ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత ఇవ్వబడుతుంది. మాడిఫైడ్ డోర్సల్ రికంబెంట్ పొజిషన్. ఈ పొజిషన్లో రోగిని వెల్లకిలా పడుకోబెడతారు, కానీ మోకాళ్లను వంచి పాదాలను మంచం లేదా నేలపై ఉంచి రిలాక్స్గా ఉంచుతారు. ఉదరం మరియు జననేంద్రియాల పరీక్ష, పెరినియల్ సంరక్షణ, పివి పరీక్ష మరియు క్యాథెటర్ను పెట్టడం కోసం ఈ పొజిషన్ ఇవ్వబడుతుంది. ట్రెండ్లెన్బర్గ్ పొజిషన్. ఈ స్థితిలో రోగిని వెల్లకిలా పడుకోబెట్టి శరీరాన్ని తలవైపు నుండి క్రింది వైపుకి వంచాలి. అనగా కాళ్ళు తల కంటే ఎత్తుగా ఉంచబడతాయి. ఈ పొజిషన్ షాక్లో ఉన్న రోగులకు మరియు తక్కువ రక్తపోటు ఉన్న రోగులకు ఉపయోగించబడుతుంది. లెటరల్ పొజిషన్. ఈ పొజిషన్లో రోగి కుడి లేదా ఎడమ వైపున ఒకవైపు పడుకునేలా చేస్తారు. ఇందులో రోగి తల, మెడ, వెన్నెముక సరళ రేఖలో ఉంటాయి. ఊపిరితిత్తులు మరియు గుండె పనితీరును ప్రోత్సహించడానికి ఎనిమా ఇవ్వడం కోసం ఈ పొజిషన్ ఇవ్వబడుతుంది. ఫౌలర్ పొజిషన్. ఈ పొజిషన్లో రోగి మంచం మీద తల మరియు మొండెం పైకి లేపి కాళ్లను నిటారుగా ఉంచుతారు. మంచం యొక్క తల 30 నుంచి 45 మరియు 90 డిగ్రీల వరకు పెరుగుతుంది. ట్యూబ్ ఫీడింగ్ సమయంలో ఆస్పిరేషన్ను నిరోధించడానికి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినప్పుడు తినడంలో సహాయం చేయడానికి మరియు ఆస్తమా రోగులకు ఈ పొజిషన్ ఇవ్వబడుతుంది. ప్రాన్ పొజిషన్. ఈ పొజిషన్లో రోగి బోర్లా పడుకునేలా చేస్తారు. అనగా రోగి ముఖం కిందకి మరియు వెనుక భాగం పైకి ఉంటుంది. శ్వాస సంబంధిత సమస్యలు మరియు శస్త్రచికిత్స సమయంలో ఈ పొజిషన్ ఇవ్వబడుతుంది. లిథాటమీ పొజిషన్. ఈ పొజిషన్లో రోగి వెల్లకిలా పడుకునేలా చేస్తారు. వారి 2 కాళ్ళు మోకాళ్ల దగ్గర నుండి వంచి తుంటి వరకు పైకి లేపి పాదాలను మంచానికి జోడించి ఉన్న స్టాండ్ పై ఉంచుతారు. గైనకాలజీ, డెలివరీ లేదా శస్త్రచికిత్స సమయంలో ఈ పొజిషన్ ఇవ్వబడుతుంది. నీ చెస్ట్ పొజిషన్. ఈ పొజిషన్లో రోగి తన మోకాళ్లపై మరియు ఛాతీపై పడుకుంటారు. దీనిలో శరీరంలోని దిగువ భాగాన్ని అనగా మోకాళ్ల నుండి నేలపై లేదా మంచంపై ఉంచుతారు మరియు శరీరం యొక్క పై భాగం అనగా ఛాతీ కిందకి వంగి ఉంటుంది. జీర్ణ సమస్యలు, స్త్రీ జననేంద్రియ పరీక్షలు లేదా శస్త్రచికిత్స సమయంలో ఈ పొజిషన్ ఇవ్వబడుతుంది. ముందు జాగ్రత్తలు. ప్రతి పొజిషన్ సమయంలో కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, రోగిని ఎక్కువగా కదిలించకుండా ఉంచండి మరియు వారి పొజిషన్ని సౌకర్యవంతంగా ఉంచండి. శరీరంపై అధిక ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. పొజిషన్లను మార్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు ఏదైనా అసౌకర్యం ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.